ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి ట్రెండింగ్ బాయ్స్ కోసం మంచి యాటిట్యూడ్ టైప్లో ఉంటుంది ఈ సాంగ్ అనేది. మగధీర మూవీ నుంచి ట్రెండింగ్ సాంగ్ అనేది తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంతకుముందు ఈ సాంగ్ పైన నేను చేశానని ఐడియా ఉంది, కానీ అంత కరెక్ట్గా అయితే నాకు గుర్తులేదు. ఒకవేళ చేసి ఉంటే నో ప్రాబ్లం, మళ్ళీ చేశాను. కొత్తగా ఉంటుంది ఈసారి అయితే. మీరు ఒకసారి డెమో అయితే చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా, ఎలా ఉందనేది చిన్న కామెంట్ అయితే చేయండి. నేను కాపీరైట్ వల్ల సాంగ్ అనేది మ్యూట్లో పెట్టాను. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ వెళ్ళేసి చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో చిన్న కామెంట్ అయితే చేయండి. లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళేద్దాం. మీకు సేక్ ఎఫెక్ట్, ఇంకోటి ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్, అది రెండు ఇంపోర్ట్ చేసుకోండి. సపరేట్గా ఇస్తాను, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, ఇప్పుడైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే లిరిక్స్ ఉంటాయి మీకు స్టార్టింగ్లో. ఇక్కడ మధ్యలో ఫొటోస్, కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మీ యొక్క కొన్ని ఫొటోస్ ఉంటుంది కదా, ఆ ఫొటోస్ అనేది ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. మీరు 9, 10, 11 సెకండ్స్ దగ్గర మీరు వదిలేసండి, లాంగ్ బీట్ మార్ దగ్గర. ఎందుకంటే అక్కడ ఒక గ్రూప్ అనేది వస్తుంది, సో అది వదిలేసండి. మీరు బ్యాక్ వచ్చండి, ఒకసారి బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి. మీకు షేక్ ఎఫెక్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడైతే ఇక్కడ ప్రజెంట్ లింక్ కింద ఈ పేస్ట్ స్టైల్ పక్కన కింద ఆరోన్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే వేసుకోండి. ఆ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే పేస్ట్ అవుతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు పైన బ్లాక్ కలర్ లైన్ ఎక్కడని, సో అది కూడా మీరు బ్యాక్ వచ్చేసి కాపీ లేయర్ వేసుకోవాలి. అది ఒక గ్రూప్ ఉంటుంది, ఇది ఒక షేప్ ఉంటుంది. ఈ షేప్ని కూడా కాపీ లేయర్ వేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాలి. ఆ లేయర్స్ కూడా ఇక్కడ కరెక్ట్గా ఇక్కడైతే పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా ఫోటో స్టార్టింగ్లో కాకుండా గ్యాప్ ఇచ్చి పేస్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ 8 సెకండ్స్ వరకు ఇదే ఎఫెక్ట్ని మీరు కంటిన్యూస్గా యూస్ చేయండి. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఓపెన్ చేయండి. మీకు ఒక గ్రూప్ అనేది ఇచ్చాను కదా, ఈ గ్రూపు కాపీ లేయర్ వద్దు, ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఈ విధంగా అయితే వస్తుంది. మీకు మీ యొక్క ఫోటో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీ స్టార్టింగ్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని ఈ విధంగా అయితే 3 టైమ్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా వచ్చిన తర్వాత కాపీ లేయర్ అయితే వేసుకోండి. కాపీ లేయర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఒకసారి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు చెప్పాను కదా 10, 11 సెకండ్స్ దగ్గర లాంగ్ బీట్ మార్క్ ఉంది కదా, ఈ బీట్ మార్క్ దగ్గర ఈ ప్రాజెక్ట్ అయితే ఈ లేయర్ అయితే పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేస్తే ఈ విధంగా అయితే వచ్చింది కదా. మీకు ఇక్కడ షేప్ కూడా సేమ్ కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయొచ్చు మీరు, నో ప్రాబ్లం. ఇక్కడ లాస్ట్కి ఒక ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ని కాపీ లేయర్ చేసుకొని మీరు ఎండింగ్లో స్పీడ్ ఫొటోస్ ఉంటుంది కదా, సో ఆ ఫొటోస్కి అయితే ఈ ఎఫెక్ట్ అనేది యూజ్ చేయండి. ఒక 5 ఫొటోస్ అనేది ఉంటుంది అక్కడ. ఈ విధంగా పేస్ట్ స్టైల్ పక్కన క్లిక్ చేసి ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే వేసుకోండి. చూడండి ఇలా అయితే పేస్ట్ చేయండి. చూడండి ఇలా. ఓకే, వీడియో అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను. జై హింద్.